తత్వజ్ఞాన మాసపత్రిక మనకి మనం అందులో ఉన్నటువంటి జ్ఞానరహస్యాలని గ్రహించి తరించడానికి ప్రతి నెల మన ఇంటికి వచ్చి మన గుమ్మాన్ని తట్టి మనల్ని మేలుకొల్పుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ తత్వజ్ఞాన మాసపత్రికని పొందడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా స్వామి చెప్పే త్యాగం అని చెప్పి చాలా చక్కగా స్వామి త్యాగ రూపంలో స్వామి త్యాగం చేత మన చేత త్యాగం చేయించి స్వామి అంతటి మహా నిర్మాణాన్ని మన కళ్ళతో మనం చూస్తున్నామంటే మన కళ్ళు చేసుకున్నటువంటి పుణ్యం, అదే మన తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం, ఏ భాగ్యవశం చేతో మనకు ఆ జ్ఞాన సౌధుని, ఆ శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అంటే ఇలా ఉంటుందా అనేటువంటి ఆ ఆనందాన్ని పొందే మధురమైన క్షణాలను స్వామి మనకు ప్రసాదించారు. అందుకు కూడా స్వామికి మనం ఎంతో రుణపడి ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నానండి. ఇప్పుడు మా అప్పలాజ్ గారు స్వామి తత్వజ్ఞానం ఆసుపత్రి రూపంలో మన ఇంటికి వచ్చి మన కుటుంబ సభ్యులను ఆశీర్వదించి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారంటే అటువంటి తత్వజ్ఞానం ఆసుపత్రిగా ప్రతి ఒక్కరు పొందాలి. ఇప్పటి వరకు పొందాలి అంటే తుది శ్వాస విడిచే వరకు పొందాలి. మనకి ఆహారం ఎంత అవసరమో మనకి ఈ తత్వజ్ఞానం కూడా మనసుకు అంత అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తత్వజ్ఞానం ఆసుపత్రి పొంది ప్రతిరోజు చదువుకుని అందులోని రహస్యాన్ని గ్రహించాలని కోరుతున్నాను. ఎవరైనా తత్వజ్ఞానం ఆసుపత్రి పొందేవారు తత్వజ్ఞాన కార్యానికి వచ్చి ఆసుపత్రి పొంది స్వామి ఆసుపత్రి పొందవలసిందిగా సభాసభ్యులకు మారుతుంది. ఈరోజు ఆరాధన జరుగుతున్న పేరు చూడండి. వారికి మా పాపముల బాపి మమ్ము కాపాడు అంజలి ఘటించి ఇదే నిన్ను ప్రార్థించుచున్నాము. సదా మాపై నీ అనుగ్రహ కిరణావళి ప్రసరింపజేయము. శరణ్య ప్రపుణ్య ఓ కారుణ్య కన్యా శరణ్య ప్రపుణ్య లోకవందిత హిత శ్రీకరాసిత లోకవందిత హిత శ్రీకరాసిత లోకపాలక మమ కాపాడు నీ కాభయవారక లోకపాలక మమ కాపాడు నీ కాభయవారక ఓ కారుణ్య కన్యా శరణ్య. కన్యా శరణ్య ప్రపుణ్య. సూర్యచంద్రుల వల్ల శోభిల్లెడి వెళ్ళ కార్య
ఉమరాలీశానుతివై ఉమరాలీశానుతివై ఓ కారుణ్య కన్యా శరణ్య ప్రపుణ్య ఓ కారుణ్య కన్యా శరణ్య ప్రపుణ్య లోకవందిత హిత శ్రీకరాసిత లోకవందిత హిత శ్రీకరాసిత లోకపాలక మము కాపాడు మీ కాభయహారక లోకపాలక మము కాపాడు మీ కాభయహారక ఓ కారుణ్య కన్యా శరణ్య ప్రపుణ్య ఓ కారుణ్య కన్యా శరణ్య ప్రపుణ్య. హే ప్రభు, ఎంతకాలం ఈ శోధన? క్షణములు యుగములు గడిచిపోవచ్చున్నవి, కానీ నీ జాడ తెలియకున్నది. నీ గుణగానము చేయుచు వీణాతంత్రులు మీటుచు కొనవేళ్ల నుంచి రక్తపు ధారలు ప్రవహించుచున్నవి. గొంతెత్తి పెలచి పెలచి కంఠనాళములు తెగిపోవచ్చున్నవి. నీ కోసము ఎందని వెతకను, నా గుండెను చీల్చి అందైనా నిన్ను కందునా అని ఆర్తిగా పిలుస్తున్నారు ఉమరలీషా. ఎంతకాలంబు కన్నీల నీ విధాన కాచు ఎలుగెత్తి ఏడ్చి నింగాంచలేక జీవములు పుత్తులో స్వామి చెప్పవేమి, ప్రాణములు నిల్పుతులో స్వామి పలుకవేమి పలుకవేమి. ఎంతకాలంబు కన్నీల నీ విధాన జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నే రాజా నములనే పేరు పేరున గోచి నే రాజా నములనే పేరు పేరున గోచి ఆరాధించు శోభంతిలర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తుల జ్ఞాన వరిత సద్విమడలో పరమ భక్తుల జ్ఞాన వరిత సద్విమడలో కరములో మార్చి వేరే పళ్ళ రములనిచ్చు హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వ యమున వరములు మాకిచ్చి పరతత్వ యమున వరములు మాకిచ్చి హరయో మరలీష సద్గురున
నటులనిదిగో అరయుషేనిష సద్గురు నరసి నటులనిదిగో అరయు మొయ్యదిన్ భాష సద్గురు నరసి నటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి గై కనము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి ఓం శ్రీ సద్గురుభ్యో నమః. సభ్యులంతా ఎవరి స్థానాల్లో